ఉదయాన్నే మా దినచర్య ఎలా మొదలైద్దంటే 5:30కి లెగుస్తా కదా! 5:30 లేచిన తర్వాత ఇంకా ఒక పావుగంట, ఒక 15 నిమిషాలు ప్రార్థన చేసుకొని తర్వాత మనుషుల్ని లేపుతాను. మనుషుల్ని లేపిన తర్వాత అందరం కలిసి అయితే సిమెంట్ కట్టలు ఒక 20 కట్టలు, 30 కట్టలు ఏసుకుంటాము. ఎందుకంటే మేము అవి చేసేది 5లో, ఒకసారి 3లో, 4లో ఏస్తా ఉంటాం. రోజు మోయాలంటే చాలా కష్టం. అందుకని చెప్పేసి లిఫ్ట్‌కైతే అందరం కలిసి కట్టలేసుకుంటే ఇంకా లిఫ్ట్ ద్వారా అప్, డౌన్ అని చెప్పేసి వాడికి ఒగ్గిలుంటాయి. ఆ ఒగ్గిలకి తగిలిస్తే ఇంకా ఆటోమేటిక్‌గా మన రిమోట్ నొక్కితే 4లోకి, 3లోకి లాక్కుంటాం యథావిధిగా. ఈరోజు మేము ప్రస్తుతానికైతే కట్టుబడి మొదలు పెడుతున్నాము. కట్టుబడి సగం వరకైతే 2 ప్లాట్లు పూర్తి అయిపోయి, తర్వాత 3 ప్లాట్లు కొత్త ప్లాట్‌లోకి వచ్చేసామన్నమాట. తర్వాత ఇంకా మేము 5లో కూడా ఇంకా ప్లాస్టరింగ్ కూడా మొదలుపెట్టాము. ఇలాగ పనులు చేసుకుంటా ఇంక దగ్గర దగ్గర వచ్చి కూడా 2 నెలల పైన అవుతుంటే, రాజు ఏమంటుందంటే బాబుని పట్టించుకోకుండా ఏంది బాబు ఈ పనులేనని చెప్పేసి రాజకుమార్ అంటుంది. రాజకుమార్ అసలు ఏం చెప్పిందేనండి, ఇందులో కట్టుబడి అయిపోయి ప్లాస్టరింగ్ కూడా అయిపోవచ్చింది. ఇంకా మా నాన్నోళ్ళు, మా తమ్ముడు, అలానే ఇంకా మా బాబాయ్ వాళ్ళు వాళ్ళందరూ కలిసి అయితే ఈరోజు సీలింగ్లు ప్లాస్టరింగ్ చేస్తున్నారు. నేను 10 గంటల దాకా 10:30 దాకా చేసి ఇప్పుడు కింద దిగి భోజనం చేసేసి తర్వాత ఇంకా రాజకుమారి ఏంది రాజు మరి నేను పైకి వెళ్తున్నా అంటే కాదు బావ, బొడ్డోడికి ఇప్పుడు దగ్గర దగ్గరగా ఎన్నో నెల 4 నెలలు వచ్చిందా, 4 నెలలు వచ్చింది. మనం నెల క్రితమే మన ఊర్లో వెనకొండలో మందులు తీసుకుని వచ్చాము. ఆ నెల మందులు ఇప్పుడు దాకా వాడాను. ఇంకా మందులు అయితే అయిపోయి కూడా ఇప్పుడు 4-5 రోజులు వస్తుందని చెప్పేసరికి 4 రోజుల దాకా ఎందుకు రాజు వెయిట్ చేసావు, ఎమ్మని పోయి తెచ్చుకునే కదా అని చెబితే, సరే బావా ఆ మందులైతే బలం మందులు అయిపోయినాయి, అందుకని చెప్పేసి బుడ్డాన్ని మరి నేను వినకుండా తీసుకుపోయి చూపించుకుని వద్దామంటే వినకుండా పనిలేదు రాజు, ఇక్కడే మనకు విజయవాడలో ఉన్న అమెరికన్ హాస్పిటల్ ఉంది కదా అక్కడ పోయి చూపించుకుని వద్దని చెప్పేసి ఇప్పుడైతే ఇది రెడీ అయ్యి సుహాస్ని అలానే ఇంకా సుహాస్, రాజకుమారి మేము నలుగురిని కలిసి అయితే బయలుదేరుతున్నాము. సాహస్ గడేమో భోజనం పెట్టేసి వాళ్ళు నీళ్ళు పోసి వాళ్ళ చిన్నమ్మకి ఇస్తే ఆడిచ్చి నిద్రపుచ్చుతారే బాబా మీరు జాగ్రత్త పోయిరాపోని చెప్పేసి మా మరదలు అన్నమాట. ఇంకా త్వరగా వెళ్ళి బొడ్డను చూపించుకొని బలం మందులు రాపించుకొని వద్దాము. ఇంకా బొడ్డోడి కండిషన్ అంతా బాగానే ఉంది కానీ ఈ 4 రోజులు బలం మందులు లేపేసరికి తగ్గినట్టున్నాడు. అందుకని బయలుదేరుతున్నమాట. మహేంద్ర వస్తున్నాడు. వాడికి తిన్నావా? ఏడు దాకా అంటే ఎక్కడికి వెళ్తున్నావు? అదే నీకు చెప్పావా దేనికోసంరా? దేనికోసం పొద్దున్న చెప్పాను. బాగలేదా? చూపించుకున్నావా? సరే వెళ్ళు మరి భోజనం చేసుకోకపో. హాస్పిటల్కి వెళ్తున్నాం పొద్దున్న చూపించడానికి. తిన్నారా? తిన్నారు. సరే వెళ్ళొస్తా. అబ్బాయి అన్నాడు చూడు. ఈరోజు బాడీ పెంచుకుని అని చెప్పేసి ఉన్నాడు ఇంటికి. సరే మనం బయలుదేరుతాం మరి. ఎండ ఎక్కువైంది, తొందరగా వెళ్ళొద్దాం మరి. తాడేపల్లి నుంచి అలా బయలుదేరడం లేదో ఇంక విజయవాడ వచ్చేసరికి ఇంకా సువాసన అయితే ఇంకా నిద్ర కులుగుపాట్లు చేస్తుందన్నమాట. ఉదయం లేచి రాజకుమారి వేడి నీళ్ళు కాగిపెట్టి ఇంకా స్నానం చేయించేసి పౌడర్ కాడికి పెట్టి చిన్నపిల్లలకి రెడీ చేసిన అమ్మంటే నిద్రపోతారు. అదే రీతిన ఇంకా సువాసన అయితే నిద్ర వేస్తుంది ఫుల్గా. ఇంకా ఈ బండి మీద తీసుకురావడం కొంచెం ఇబ్బంది అయింది. అయినప్పటికీ ఎందుకంటే సువాసిని ఎక్కువ ఇంటిగా ఉండలేదు, ఇంక మేము లేకపోతే అసలు ఏడుస్తూ ఉండేది. అందుకని చెప్పి సువాసిని అలానే బుడ్డని తీసుకొని ఇంకా హాస్పిటల్కి వచ్చేసి ఓపీ రాపించేసుకొని, ఓపీ కూడా చాలా సంవత్సరాలు ఉంటుందండి ఇక్కడ, మన నెల మార్చుకోవాల్సిన పని కూడా లేదు. ఇంకా బుడ్డోడికి చూపించుకొని వచ్చి కిందకి వచ్చిన తర్వాత ఇంకా మెడిసిన్ రాశారు బుడ్డోడికి. నేను అనుకున్నంత మెడిసిన్ ఎక్కువ రాయలేదండి, ఓన్లీ బలానికనో తర్వాత వచ్చేసి బుడ్డోడు పాలు కక్కుంటున్నాడని చెప్పేసి ఆ 2 చెబితే 2 మందులు రాసింది అంతే. మందులేం పనిలేదమ్మా, నువ్వు బలంగా ఉండి అన్ని ఆహారం బాగా తీసుకుంటా ఉండు, నీ పాలేం ముఖ్యం అని చెప్పేసి చెబుతా ఇంకా డాక్టర్ అమ్మ చెప్పింది. ఇంకా బుడ్డను చూపించుకొని బయటికి వచ్చేసాము. ఇంకా మందులు మొత్తం తీసుకున్నావా అంటే ఎంతని అంటే 200 అయినాయి. అదిగా ఒక 2 మందులే అది ఇచ్చింది, చాలా తక్కువ. మన ఊళ్ళో చూపించుకుంటే 500, 600, 700 అవుతాయి, చాలా తక్కువ. అయినప్పటికీ ఇంకా బలం మందులు అయితే ఇచ్చారులే. ఇంకా తీసుకుని వెళ్దామని చెప్పేసి ఇంకా ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. అయినప్పటికీ ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా ఎండను చూస్తుంటే ముందు ఏం నీడపడిందని చెప్పి చూడగానే ఇంకా మామిడి చెట్టు కనపడింది. ఆ మామిడి చెట్టు చూడగానే మొత్తం మామిడికాయలే. ఆ మామిడికాయలు చూడగానే మనం పోయిన ఇయర్ మామిడికాయ పచ్చడి మనం తయారు చేసాం కదా, ఇంకా అది గుర్తొచ్చింది మాట, స్వీట్ మెమరీ లాగా. ఇంకా మామిడికాయలతో ఈసారి ఇంటికి వెళ్ళగానే ఇంకా పచ్చడి పెట్టుకోవాలి జాడీలోకి అయితే. సరేనండి ఇంకా కిందకి వచ్చేసాము. రాగానే ఈ ఎండ చూడండి ఒకసారి మొహానికి కొట్టింది ఒక బుల్లెట్ లాగా. ఏంద్రా బాబు ఈ ఎండ ఎట్టు ఉంది, పసిపిల్లలను పెట్టుకొని ఎట్టు వచ్చాము, చాలా ఇబ్బంది పడతారు అని చెప్పేసి పక్కన వాళ్ళు అంటూ ఉన్నారు. సరే త్వరగా వెళ్ళండి, నీడ పట్టున వెళ్ళండి, జాగ్రత్తగా ఉండని చెప్పేసి చెబుతున్నారు అనమాట. ఇంకా రాజకుమారి బాగా చాలా తర్వాత
అసలు రాజకుమార్ని ఇంకా ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇక్కడే నేను చూపించింది. ఇంకా సహజ్ బాబు పెద్దవాడికి అయితే స్కానింగ్ అవి చేయించుకొని ఇక్కడ 6 నెలలు 7 నెలలు మేము ఉన్నప్పుడు ఇంకా విజయవాడలో అమెరికా హాస్పిటల్ చూపించుకున్నాం అన్నమాట. బావా డాక్టర్ అమ్మంది అన్నీ తినొచ్చింది, కాయలు పండ్లు మాంసం అన్నీ వెయ్యని తినొచ్చింది, నువ్వు కాయలు మాత్రం తీసుకోవాల్సిందని చెప్తే, రాజీ నువ్వు కాయలు తింటే పిల్లవాడు జలుబు చేసిద్ది అని చెప్పేసి నా భయం అండి. రాజకుమారి కాయల్లో ఏమేమి కాయలు తినొచ్చో మీరు కామెంట్ సెక్షన్ చెప్పండి. నేను ప్రస్తుతానికైతే ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కదా అందుకని చెప్పేసి ఇంకా 5 కేజీలు పుచ్చకాయ తీసుకున్నాను అనమాట. పిల్లలు కూడా తింటారని చెప్పేసి తీసుకుని బయలుదేరుతున్నాం. ఓకేనండి, ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చి తర్వాత పుచ్చకాయ తీసుకున్నాం పిల్లలకి. తర్వాత రాజకుమారి డాక్టర్ అమ్మ గారు ఏం చెప్పారంటే అన్ని తినొచ్చు అంటే చెరుకు రసం కూడా తాగొచ్చు అని చెప్పేసి ఆపింది. అయినప్పుడు రాజకుమారికి ఏమి ఇవ్వను, నా కోసం చెప్పేసి ఆగి తీసుకుంటున్నాను అనమాట చెరుకు రసం. తాగేసి త్వరగా వెళ్దాము. వెళ్ళినాక పిల్లలకి పుచ్చకాయ కోసి అలానే పిల్లవాడికి ఏం పిల్లలు ఇచ్చారో చూపిస్తాను. అవుతుంది చూడండి. సరేనండి, ఆ ఆంటీ కాడ అయితే సాంబార్ చాలా బాగుంటుంది. రాజీ కంటే సూపర్ చేసేది. ఏమంటావు? సరే తాగేసి వెళ్దాం మరి. ఇక నీకు లేవు తాగకూడదు తీపి అట్టా. సరే నేను సాయంత్రం అన్న తింటాను, తినగాకు నిజంగా. సరే వెళ్దాం. తొక్కు తీసేసి తోట ఐస్ ఎక్కువ అయితే చెరువు వస్తుంది, తక్కువ వస్తుంది. కరెంట్ తాగేసి వచ్చేసాము. రాగానే రాజకుమారి ముందు పుచ్చకాయ అంటుంది పిల్లలకి. మా పిల్లలు అడగముందే అలానే సాల్వా కూడా వచ్చాడుగా. ఒకసారి ఇంకా కోసేస్తే ఈ ఎండకి ఇలాగా పుచ్చకాయ కానీ కర్బూజా కానీ తర్వాత వచ్చేసి ఇంకా మజ్జిగ కానీ, ముఖ్యంగా అన్నిటికంటే మజ్జిగే బెటర్ అది కదా. అందుకని చెప్పేసి ఆ మజ్జిగ వదులు ముందు పుచ్చకాయ తర్వాత మజ్జిగ. ఓకేనా? పుచ్చకాయ అయితే త్వర కోద్దాం. పడుకో ఎదురా ఇవి మొత్తం కావాలంటే ఇడికి ఏంటి చేస్తా కానీ సాహస్ బాబు ఎంత కావాలి నాది. సాహస్ బాబు కూడా పద్ధతి. మొక్కలు చిన్న ఒకటి తిన్నా ఒకటి నీకెళ్ళే. బాగుందా టేస్ట్?